కాలేజీలో జాయిన్ అవుతున్నామంటేనే ఏదో తెలియని ఎక్సైట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. అది ఇంజినీరింగ్ కాలేజెస్ అయినా, డిగ్రీ కాలేజెస్ అయినా, ఏ కాలేజెస్ అయినా మనకి కొత్తగా మొబైల్స్ వస్తాయి, ఫ్రీడమ్ వస్తుంది, ఫ్రెండ్స్ వస్తారు, ఎంజాయ్మెంట్ వస్తుంది, వెబ్ సిరీస్ వస్తాయి, మూవీస్ వస్తాయి, ఫ్రీ ఫైర్, పబ్జీ ఇలా ప్రతి ఒక్కటి వస్తుంది. అండ్ అలానే అమ్మాయిలు, అబ్బాయిలు ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట. సో ఇలాంటప్పుడు అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇలాంటప్పుడు మనం ఏ పాత్కి వెళ్తే మనకి మంచి ఫ్రెండ్స్, ప్లేస్మెంట్ అండ్ అలానే ఎంజాయ్మెంట్ ఉంటుందో ఆ పాత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మంచి కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి. సో అలాంటి పాత్ కోసం నేను కొన్ని విషయాలు అయితే మీకు చెప్తాను. అండ్ అలానే మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని కామెంట్లో చెప్పండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే, సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఇంజనీరింగ్ లైఫ్లో ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, ఫ్యాకల్టీతో ఎలా ఉండాలి, జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఎంజాయ్మెంట్ ఎలా చేయాలి, ఎక్స్ట్రా స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, ఇలా ప్రతి ఒక్కటి చెప్తాను అనమాట. సో జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి డిపెండింగ్ ఆన్ యువర్ ఫ్రెండ్స్ సర్కిల్ అనమాట. సో మీ ఫ్రెండ్ సర్కిల్ అనేది మీ 4 ఇయర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో మీ ఫ్రెండ్ సర్కిల్ అనేది ఎలా ఉందో తెలిస్తే మీ 4 ఇయర్స్ అనేది అలానే ఉంటుంది అనమాట. మీ ఫ్రెండ్స్ అనేది స్మోక్ చేస్తే నువ్వు ఆటోమేటిక్గా స్మోక్ చేస్తావు. మీ ఫ్రెండ్స్ అనేది ఎంజాయ్ చేస్తే నువ్వు కూడా ఆటోమేటిక్గా ఎంజాయ్ చేస్తావు. అదే మీ ఫ్రెండ్స్ అనేది కొత్త స్కిల్స్ అనేది నేర్చుకుంటున్నారు, ఇండస్ట్రీ రిలేటెడ్గా ఉన్నారంటే నువ్వు ఆటోమేటిక్గా జాబ్ అనేది ప్లేస్ అవుతావు. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే, మీరు ఫస్ట్ కాలేజెస్కి వెళ్ళినమ్మంటే ఫస్ట్ సెమ్ మొత్తం మీరు అందరితో మాట్లాడండి. ఇంట్రోవర్ట్గా అస్సలు ఉండొద్దు. ఓకే, సో ఇంట్రోవర్ట్గా నేను ఇట్లానే ఉంటాను, సో ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత కూడా నేను ఇట్లా ఉంటానంటే కుదరదు. సో నువ్వు ఇంటరాక్ట్ అవ్వాలి, అందరితో మాట్లాడాలి. అలా అని మొత్తం ఇంకా ఓ ఓ- ఫుల్గా ఇంటరాక్ట్ అవ్వద్దు. నార్మల్గా మాట్లాడుతూ ఉండండి ఫస్ట్ సెమ్ మటుకు. అండ్ అలానే ఆ ఫస్ట్ సెమ్ అయిపోయేలోపు మీరు ఫైండ్ అవుట్ చేయండి మీ మైండ్ సెట్కి ఎవరు రీచ్ అవుతున్నారు. సో నీ మైండ్ సెట్కి ఏ ఫ్రెండ్స్ సూటబుల్ అవుతున్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసుకుని వాళ్ళతో మీ 4 ఇయర్స్ అనేది కంటిన్యూ చేయండి. ఓకే, సో అలాంటప్పుడు మీ కెరియర్ అనేది సూపర్ డూపర్గా ఉంటుంది. నువ్వు మంచి స్కిల్స్ అనేది నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్స్ నువ్వు మంచిగా గ్రో అవుతారు. సెకండ్ వచ్చేసి ప్లేస్మెంట్స్ అనమాట. సో ఈ ప్లేస్మెంట్ మీకు ఖచ్చితంగా కావాలి, జాబ్ అనేది పక్కా 4 ఇయర్స్ అయిపోయేలోపు కొట్టాలి అంటే మీరు యూట్యూబ్ ఛానల్లో ఎన్ని చూసినా లేదంటే ఎవరిని ఏం అడిగినా కూడా మీకు ఒక క్లారిటీ అనేది రాదనమాట. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ నేను ఏం చెప్తానంటే, మీరు ఏ కాలేజీలో జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ రిలేటెడ్ సీనియర్స్ అనేది ఉంటారు కదా, సో సీనియర్ దగ్గరికి వెళ్ళండి. సో వెళ్ళి అడగండి. సో ఓకే, నేను ఇట్లా 4 ఇయర్స్ అయిపోయేలోపు నాకు జాబ్ అయితే కావాలి, ప్లేస్మెంట్ అయితే కొట్టాలనుకుంటున్నాను. సో నేను ఏం చేయాలి అని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారు. స్టార్టింగ్లో చెప్పరు. ఎ- అంటే కొంచెం ఎటకారం అనేది ఉంటుంది కదా. సో నువ్వు ఫస్ట్ ఇయర్ కదా, ఫస్ట్ ఎంజాయ్ చేయి, తర్వాత చూద్దాంలే, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయి అది అని అట్లా చెప్తుంటారు అనమాట. సో లేదు నాకు ఖచ్చితంగా నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నా బ్రో, నాకు ఖచ్చితంగా ఒక రూట్ మ్యాప్ అనేది ఇవ్వు అని వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తే మీ సీనియర్స్ అనేది గైడ్ చేస్తారనమాట. అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ దగ్గరికి వెళ్ళి మంచిగా చదివే వాళ్ళ దగ్గరికి ఫైండ్ అవుట్ చేసుకోండి. సో వాళ్ళందరి దగ్గర రూట్ మ్యాప్స్ అనేది తీసుకోండి 4 ఇయర్స్కి. సో 4 ఇయర్స్కి నేనేం చదవాలి, సో ఎలా చదివితే మంచి ప్యాకేజ్ అనేది వస్తుంది, మంచి జాబ్ అనేది వస్తుంది అని వాళ్ళని అడిగితే వాళ్ళు 5 మంది 5 రకాలుగా ఇస్తారనమాట. సో రూట్ మ్యాప్స్ దాన్ని బట్టి నీకు అర్థమైపోయింది. ఓకే, సో ఈ రూట్ మ్యాప్స్ ఫాలో అయితే మంచిగా జాబ్ అనేది వస్తుంది. అండ్ అలానే అప్పుడు యూట్యూబ్లో అనలైజ్ చేయండి. సో ఏది నేర్చుకుంటే ఏది బెటర్గా ఉంటుంది అది అనేసి. సో అలా మీ సీనియర్స్ అనేది సూపర్ డూపర్గా గైడ్ చేస్తారు. ప్లేస్మెంట్ రిలేటెడ్ ఫస్ట్ మీ సీనియర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. ఓకేనా, సో సీనియర్స్ దగ్గర చాలా అనుభవం ఉంటుంది, అనుభవం ఎక్స్పీరియన్స్ అన్నీ ఉంటాయి. సో వాళ్ళు చెప్పే గైడెన్స్ అనేది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ అనమాట. సో ఇంజనీరింగ్లో లేదంటే బీటెక్, డిగ్రీ ఏ కాలేజెస్లో అయినా ఫ్యాకల్టీ నుంచి మీరు టీచింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తే మీరు చాలా రిగ్రెట్ అవుతారనమాట. సో వాళ్ళు ఏం చెప్పరనమాట. అంటే చెప్పినా కూడా మీకు అర్థం కాదు, అర్థమైందా. సో వాళ్ళు ఏదో వస్తారు నార్మల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, అంత డీప్గా చెప్పరనమాట. టీచింగ్ అనేది ఫ్యాకల్టీ మీద డిపెండ్ అవ్వద్దు. బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే కోర్సెస్ అనేది తీసుకోండి, అండ్ అలానే యూట్యూబ్ కూడా ఫాలో అవ్వండి. అండ్ అలానే ఫ్యాకల్టీ నుంచి మీరు ఏదో ఒకటి ఇంప్రెషన్ అనేది కొట్టేయాలన్నమాట. సో మీరు ఒక ఫ్రెండ్లీ బాండింగ్ అనేది ఉండాలి. ఎందుకు ఫ్యాకల్టీని మంచిగా యూజ్ చేసుకోవాలి అంటే, మీకు నెట్వర్కింగ్ అనేది పెరుగుతుంది. ఫ్యాకల్టీని టీచింగ్ కోసం కాదనమాట, నెట్వర్కింగ్ కోసం బాగా యూజ్ చేసుకోవాలి. వాళ్ళ ఫ్రెండ్స్ చేసుకోవాలి, వాళ్ళ బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళతో మీకు. ఓకేనా, సో అది ఎందుకంటే మీకు వాళ్ళ నెట్వర్కింగ్ అనేది వైడ్ రేంజ్లో ఉంటుందన్నమాట. సో వాళ్ళకి చాలామంది స్టాఫ్ అనేది తెలుసు, చాలా టీచర్స్ లేదంటే వాళ్ళు జాబ్ రిలేటెడ్ కొంత నాలెడ్జ్ అనేది ఉంటుంది. అండ్ అలానే వాళ్ళు ఆ జాబ్ నాలెడ్జ్తోనే వాళ్ళకి టీచింగ్లోకి వచ్చుంటారు ఫీల్డ్. సో అలాంటప్పుడు వాళ్ళకి చాలా నెట్వర్కింగ్ అనేది ఉంటుందన్నమాట. వేరే స్టాఫ్తో కానివ్వండి లేదంటే జాబ్ రిలేటెడ్ లేదంటే టెక్ రిలేటెడ్లో చాలామంది ఫ్రెండ్స్ అనేది ఉండొచ్చు. సో అలాంటప్పుడు మీరు వాళ్ళని ఫ్రెండ్లీ బాండింగ్ అనేది పెంచుకోండి. వాళ్ళు ఎప్పుడంటే థర్డ్ టు ఫోర్త్ ఇయర్లో మీకు చాలా యూజ్ అవుతారు. నాకు ఒక ఇంటర్న్షిప్ కావాలి, నాకు ఒక జాబ్ కావాలి, సో నాకు ఇట్లా రిఫరల్ చేయండి లేదంటే ఏదైనా కంపెనీస్ ఉంటే చెప్పండి, నేను అప్లై చేశాను అది అంటే వాళ్ళు చాలా యూజ్ఫుల్ అవుతారనమాట. అది ప్రతి ఒక్కరికి తెలియదు. ఓన్లీ ఏదో టీచింగ్ చెప్పట్లేదు అది ఇది అని టీచర్స్ని స్టాఫ్ని అవాయిడ్ చేస్తుంటారు. సో బట్ మీరు అదైతే చేయొద్దు, అది మేజర్ మిస్టేక్ అనమాట. మీరు ప్రతి ఒక్కరు చేసేది అదే.
మీరు టీచింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఓన్‌గా నేర్చుకోవాలి. యూట్యూబ్‌లో చూసి లేదంటే కోర్సెస్ లేదంటే వాళ్ళు గైడెన్స్ అడిగితే ఏం నేర్చుకోవాలో చెప్తే ఒక సిలబస్ ఉంటే ఆ సిలబస్‌ని బట్టి మీరు యూట్యూబ్‌లో లేదంటే కోర్సెస్ తీసుకొని నేర్చుకోవచ్చు. బట్ నెట్వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట బీటెక్‌లో. ఓకేనా? సో, ఇంజినీరింగ్ లైఫ్‌లో నెట్వర్కింగ్ అనేది చాలా యూజ్ అవుతది. సో, స్టాఫ్ నుంచి లేదంటే ఫ్యాకల్టీ నుంచి సూపర్ డూపర్‌గా హెల్ప్ అవుతదనమాట మీకు. ఒక ఫ్రెండ్లీ బాండింగ్ అనేది ఖచ్చితంగా మీరు తయారు చేసుకోండి మీ ఫ్యాకల్టీతో. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే చాలా మందికి చాలా డౌట్స్ అయితే వస్తాయన్నమాట. సి నేర్చుకోవాలా? సిపిపి నేర్చుకోవాలా? జావా నేర్చుకోవాలా? పైథాన్ నేర్చుకోవాలా? లేదంటే జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలా? ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలని చాలా కన్‌ఫ్యూజ్ అనేది అవుతుంటారు. అండ్ అలానే చాలామంది ఏం చేస్తారంటే ఇంజినీరింగ్ లైఫ్‌లో ఏం చేస్తారనంటే సి నేర్చుకుంటారు, సి ప్లస్ ప్లస్ నేర్చుకుంటారు, జావా నేర్చుకుంటారు. ఇలా మల్టిపుల్ నేర్చుకుంటారనమాట. సో, నువ్వు ఏది నేర్చుకుంటే ఆ డెవలపర్‌వే అయితావనమాట. సో, నువ్వు జావా నేర్చుకుంటే జావా డెవలపర్ అవుతావు. పైథాన్ నేర్చుకుంటే పైథాన్ డెవలపర్ అయితావు. అదే సిపిపి నేర్చుకుంటే సిపిపి డెవలపర్ అవుతావు. సో, నువ్వు ఇంజినీరింగ్ లైఫ్ మొత్తంలో ఒకటే లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలనమాట. సో, ఆ లాంగ్వేజ్ అనేది ఫైండ్ ఔట్ చేయండి. సో, ఏ లాంగ్వేజెస్ ఫైండ్ ఔట్ చేయాలి బ్రో? ఏది బాగుంటది బ్రో ఫ్యూచర్ అంటే, నువ్వు చాలా డొమైన్స్ అనేది ఉంటదనమాట. సో, నువ్వు ఏ డొమైన్‌కి వెళ్ళినా ఖచ్చితంగా యూజ్ అయ్యేది పైథాన్ అనమాట. సో, పైథాన్ అనేది పక్కా నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నా, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకుంటున్నా, వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నా, ఏదైనా సరే డేటా సైన్స్ ఏం నేర్చుకోవాలనుకుంటున్నా పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, నువ్వు ఇంకా కన్‌ఫ్యూజ్ అనేది అవ్వకు. పైథాన్ అనేది నేర్చుకో ఫస్ట్. పైథాన్ పక్కా నేర్చుకోవాల్సిందే. నేనైతే సజెస్ట్ చేశాను. పైథాన్ అనేది నేర్చుకో. అండ్ అలానే కాలేజ్‌కి వెళ్ళక ముందే నేర్చుకో. ఓకేనా? సో, కాలేజ్‌కి వెళ్ళక ముందే పైథాన్ అనేది ఫినిష్ చెయి. గట్టిగా ఒక 1 మంత్, ఒక 2 మంత్స్‌లో అయిపోతది. నువ్వు ఈ హాలిడేస్‌లోనే నేర్చుకుంటే ఒక ఫండమెంటల్ ఒక ఐడియా అనేది వస్తది. ఓకే. కోడింగ్ అంటే ఇదా అని ఒక ఐడియా అనేది వస్తది. కాలేజ్‌కి వెళ్ళాక నేర్చుకుందాం అది ఇది అంటే అది ఇంకా స్టార్టింగ్ కొత్త లేదంటే ఫ్రెండ్స్‌ని తయారు చేసుకోవడం ఇట్లా ప్రతి ఒక్కటి అట్లనే ఆ ఫస్ట్ సెమ్ మొత్తం అయిపోతదనమాట. నువ్వు స్టార్టింగే ఈ హాలిడేస్‌లోనే పైథాన్ అనేది స్టార్ట్ చేయి. ఓకే. సో, నీకు చాలా యూజ్‌ఫుల్ అనేది ఉంటది. ఖచ్చితంగా నీకు బెనిఫిట్ అనేది ఉంటది. నెక్స్ట్ వచ్చేసి సీజీపీఏ అనమాట. సో, ఈ సీజీపీఏ వచ్చేసి మీ ఇంజినీరింగ్ లైఫ్‌లో అసలు మ్యాటర్ అనేది అవ్వదు. సో, మీరు ఎంత స్కిల్స్ నేర్చుకున్నారు, ఎంత ఇండస్ట్రీ రిలేటెడ్ అప్డేటెడ్ ఉన్నారు, ఎన్ని ఇంటర్న్‌షిప్ చేశారు, ఎన్ని హ్యాకథాన్స్ చేశారు, ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నారు, ఏ డొమైన్‌లోకి వెళ్లారు, మెషిన్ లెర్నింగ్ నేర్చుకున్నారా, డేటా సైన్స్ నేర్చుకున్నారా అనేది ఉంటది గానీ, మీరు సీజీపీఏ అనేది ఎవ్వరు పట్టించుకోరనమాట. సో, సీజీపీఏ అనేది మ్యాటర్ అవ్వదా బ్రో అసలంటే అవుతది. ఎలాంటప్పుడు అవుతది? ఒక కంపెనీకి ఒక 100 మంది పోయినప్పుడు వాళ్ళకి ఒక 50 మందే కావాలి. ఒక 20 మెంబర్సే కావాలి. అలాంటప్పుడు సార్ట్ ఔట్ చేయటానికి ఒక సీజీపీఏ మ్యాటర్‌గా అవుతది. ఓకేనా? సో, అలాంటప్పుడు సీజీపీఏ బేస్ చేసుకొని కొంతమందిని డైరెక్ట్‌గా పంపిస్తారనమాట. సో, వాళ్ళకి ఛాన్సెస్ అనేది ఉంటది. అలాంటప్పుడు మాత్రమే సీజీపీఏ అనేది మ్యాటర్ అవుతది గానీ, మోస్ట్‌లీ సీజీపీఏ అనేది ఇంజినీరింగ్ లైఫ్‌లో మ్యాటర్ అనేది అవ్వదు. మీరు ఎంత స్కిల్స్ నేర్చుకుంటున్నారు, ఎంత కమ్యూనికేషన్‌గా ఉన్నారు, ఎంత స్టాఫ్‌తో నెట్వర్కింగ్ అనేది పెంచుకుంటున్నారు అదే మ్యాటర్ అవుతది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్టే స్పెషల్ ఇన్ యువర్ కాలేజ్ అనమాట. సో, నువ్వు ఏదో ఒకటి స్పెషల్‌గా నేర్చుకోవాలి. ఓకేనా? ఓన్లీ నువ్వు ఎడ్యుకేషనే కాకుండా ఓన్లీ ఆ సబ్జెక్ట్స్, సిలబస్, స్కిల్సే కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా ఏదో ఒకటి నేర్చుకోవాలి. లైక్ యూట్యూబ్ కానివ్వండి, లేదంటే ఎక్స్‌ట్రా స్కిల్స్ ఏదో ఒకటి. లేదంటే కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్ లేదంటే స్పోర్ట్స్ ఏదో ఒకటి ఎక్స్‌ట్రా స్కిల్స్ అనేది స్పెషల్‌గా ఉండాలనమాట. సో, స్పెషల్‌గా నన్ను చూసుకున్నట్లయితే నేను ఎడ్యుకేషన్‌తో పాటు యూట్యూబ్ కూడా చేస్తున్నా. అలానే నువ్వు ఏదో ఒకటి ఎక్స్‌ట్రా స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. ఎక్స్‌ప్లోర్ చేయాలి నెట్వర్కింగ్. లేదంటే అది లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ చేసుకుంటావా? లేదంటే మంచిగా నెట్వర్కింగ్ అనేది పెంచుకుంటావా? లేదంటే వీడియో ఎడిటింగ్ చేస్తావా? థంబ్‌నెయిల్ డిజైనింగ్ చేస్తావా? లేదంటే యూట్యూబ్ చేయి. లేదంటే స్పోర్ట్స్ అనేది మంచిగా ఆడు. స్టేట్ లెవెల్‌లోకి వెళ్ళు. అలా ఏదో ఒకటి మీ కాలేజీలో నువ్వు రికగ్నైజేషన్ అనేది అవ్వాలనమాట. సో, అలా రికగ్నైజేషన్ అవ్వటం వల్లనే నీకు నెట్వర్కింగ్ ఫస్ట్‌లో చెప్పా కదా! ఫ్యాకల్టీ అనేది ఫ్రెండ్లీ బాండింగ్ అనేది ఉండాలి. మంచి పేరనేది ఉండాలి. సో, ఒక పేరు చెప్పగానే నువ్వు స్ట్రైక్ అవ్వాలనమాట. సో, అలా నీ స్పెషల్ స్కిల్స్ అనేది ఫైండ్ ఔట్ చేయి. సో, అలా నువ్వు స్పెషల్ స్కిల్స్ అనేది ఉన్నప్పుడే ఇంజినీరింగ్ లైఫ్‌లో ఒక మోటివేషన్ అనేది ఉంటదనమాట. నీకంటూ ఒక గుర్తింపు అనేది ఉంటది. ఓకేనా? సో, అలా మీరు ఏదో ఒక స్పెషల్ స్కిల్స్ అనేది నేర్చుకోండి. అది ఏంటి అనేది ఫైండ్ ఔట్ చేయండి. ఓకే. సో, ఎక్స్ట్రా ఇన్‌కమ్ వచ్చేది కూడా మీరు నేర్చుకోవచ్చనమాట. ఎక్స్ట్రా ఇన్‌కమ్ ఎట్లా వస్తది అది ఇదని. ఏదో ఒకటి స్పెషల్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. ఓకే. ఇంక లాస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. సో, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలామంది లోగా ఏదో అవాయిడ్ చేసినట్టు చూస్తారనమాట. సో, ఇంజినీరింగ్ లైఫ్‌లో లేదంటే కాలేజ్ లైఫ్‌లో నేను చెప్తున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది లేకుండా నువ్వు జాబ్ కొట్టడం అసాధ్యం. ఓకేనా? అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక్కటే ఉంటే నువ్వు జాబ్ అనేది సింపుల్‌గా కొట్టేయొచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది 50% అనేది ఉండాలి ఇంజినీరింగ్ లైఫ్‌లో. కమ్యూనికేషన్ స్కిల్స్ 50% ఎక్స్ట్రా ఇండస్ట్రీ రిలేటెడ్ జావా, పైథాన్ ఇలా ప్రతి ఒక్కటి స్కిల్స్ అనేది 30% అండ్ అలానే అకాడమిక్స్ అనేది 20% అనేది ఉండాలి సీజీపీఏ. సో, ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితది. మీరు ఏదో నార్మల్‌గా తీసేస్తారు.
కమ్యూనికేషన్ స్కిల్స్తోనే నువ్వు ఒక కాన్ఫిడెంట్‌తో ఉంటావు. ఒక కాన్ఫిడెంట్‌గా చెప్పగలవు ఇంటర్వ్యూకి. నీకు ఏదైతే వచ్చిందో అది చెప్పాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. సో, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఈజీగా అస్సలు తీసుకోవద్దు. ఇంజినీరింగ్‌లో జాయిన్ అవ్వడంతోనే మీరు ప్రతి ఒక్కటి పార్టిసిపేట్ చేయాలనమాట. ఇంట్రోవర్ట్‌గా అసలు ఉండొద్దు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెంచుకోవాలి. కాలేజ్ ఫెస్ట్‌లో కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్ ఇలా ప్రతి ఒక్కటి మీరు పార్టిసిపేట్ చేయండి. యాంకర్‌గా కో యాంకర్‌తో మీరు కమ్యూనికేట్ అవ్వండి. సో, ఇలా పార్టిసిపేట్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో, చాలామంది మీకు ఐడియా ఉండే ఉంటది. సో, నేను మంచిగా చదివా, మంచి స్కిల్స్ అనేది నేర్చుకున్నా. బట్ ఎవ్వరు చదవనోళ్ళకి వచ్చింది జాబు, కాలేజ్ ప్లేస్‌మెంట్ అనేది అసలు అర్థమే కాదు అది ఇది అంటారు కదా! సో, అందులో సీక్రెట్ ఏంటంటే ఎవ్వరు ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా సరే, వాళ్ళు ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారనమాట. సో, వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఇంటర్వ్యూని మెస్మరైజ్ చేస్తారనమాట. ఓకేనా? సో, అది బిల్డ్ దిస్ అది ఇదని వాళ్ళకి వచ్చినా రాకపోయినా వాళ్ళు కాన్ఫిడెంట్‌గా చెప్పగలరు. కమ్యూనికేట్ చేయగలరు. అలా కమ్యూనికేట్ చేయాలి. నీకు ఎన్ని స్కిల్స్ వచ్చినా, నీకు సీజీపీఏ ఉన్నా, నువ్వు ఇంటర్వ్యూయర్‌కి కమ్యూనికేట్ చేయలేకపోతే చాలా కష్టం అనమాట. సో, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అస్సలు లోగా తీసుకోవద్దు. మంచిగా బిల్డ్ చేసుకోండి. కమ్యూనికేషన్ అనేది పెంచుకోండి. సో, కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవడం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండండి. యూట్యూబ్ కానివ్వండి, లేదంటే ఏదో ఒకటి. సో, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మెయిన్ అనమాట. సో, నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంజినీరింగ్ లైఫ్‌లో ఖచ్చితంగా ఉండాలి. సో, ఈ 7 పాయింట్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ కాలేజ్ లైఫ్, ఇంజినీరింగ్ లైఫ్ అనేది సూపర్ డూపర్‌గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని అండ్ అలానే మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటిని కామెంట్‌లో చెప్పండి. నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ అలానే మన ఛానల్‌కి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ఫర్దర్‌గా వస్తానే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.